కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రన్నాయుడి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడిని తాజాగా కేంద్ర మంత్రి పదవి వరించబోతోంది. మోదీ 3.0 కేబినెట్ లో రామ్మోహన్ నాయుడుకు బెర్త్ దక్కడం ఇప్పటికే ఖరారు కాగా ఈ సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మోదీతో పాటుగా కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైఎస్ఆర్సీపీ గాలి వీచినా తట్టుకుని నిలబడి ఎంపీగా గెలిచారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడి కుమారుడిగా ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలుస్తున్న యువ నేతగా పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవం ఉన్న నాయకుడిగా రామ్మోహన్ నాయుడికి మంత్రి పదవి ఖాయమని అందరూ ఊహించారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యంతో పార్లమెంటు చర్చల్లో ఆయన ఇప్పటికే ముద్ర వేశారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని చంద్రబాబు రామ్మోహన్ నాయుడికి కేంద్ర కేబినెట్ బెర్త్ ఖరారు చేశారు. సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా టీడీపీకి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వచ్చినప్పుడల్లా ఉత్తరాంధ్రకు చోటిస్తున్న చంద్రబాబు ఈ ప్రాంతం తమకెంత ముఖ్యమో చెప్పకనే చెబుతున్నారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో టీడీపీ చేరడంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా కింజారపు ఎర్రన్నాయుడికి అవకాశం ఇచ్చారు. ఈయనే రామ్మోహన్ నాయుడు తండ్రి. తర్వాత 2014లో ఎన్డీఏ సర్కార్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజును మోదీ ఎంపిక చేశారు. ఇప్పుడు ఎర్రన్నాయుడు కుమారుడు మళ్లీ రామ్మోహన్ నాయుడికి అవకాశం ద్వారా ఉత్తరాంధ్రపై టీడీపీకున్న మక్కువను మరోసారి ప్రకటించినట్లయింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో కింజారపు రామ్మోహన్ నాయుడు జన్మించారు. ఆయన వయసు 36 సంవత్సరాలు. బీటెక్, ఎంబీఏ పూర్తి చేశారు. రామ్మోహన్ తల్లిదండ్రుల పేరు విజయలక్ష్మి ఎర్రన్నాయుడు కాగా భార్య పేరు శ్రావ్య. రామ్మోహన్ నాయుడుకు నిహిరాన్వి, శివాంకృతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 2012 నవంబర్ 2న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్ నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. 2014లో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్ యాత్ర చేసి పార్టీ శ్రేణులకు, ప్రజలకు చేరువయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున తొలిసారి పోటీ చేసి 1.27 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. అప్పుడు ఆయన వయసు 27 ఏళ్లు మాత్రమే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఓటమి పాలైనా తాను మాత్రం ఎంపీగా గెలిచి పట్టు నిలబెట్టుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3.27 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామ్మోహన్ నాయుడు చిన్నాన్న అచ్చెన్నాయుడు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు. సోదరి ఆదిరెడ్డి భవానీ మొన్నటి వరకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఎన్నికల్లో ఆమె భర్త ఆదిరెడ్డి వాసు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామ్మోహన్ భార్య శ్రావ్య తండ్రి బండారు సత్యనారాయణమూర్తి అనకాపల్లి జిల్లా మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, చెప్పండి. రామ్మోహన్ నాయుడికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సాయంత్రం ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి?
ఎన్నికల ముందు వరకు ఏ పార్టీ అధికారంలోకి కొనసాగుతుంది చర్చ సాగింది. అయితే సంవత్సరం కూటమి అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలవడంతో అటు ఎన్ఏడి కూటమిలో తెలుగుదేశం పార్టీలు అదేవిధంగా జనసేన పార్టీలు కలిసి పనిచేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర మంత్రి పదవులు ఎవరికి వరిస్తాయని నిన్నటి మంత్రిలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం కూటమి అభ్యర్థిగా పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన ఆ కింజరపు రామ్మోహన్ నాయుడు ముందు వరుసలో ఉన్నాడని చెప్పుకోవాలి. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా మాత్రమే ఉందని నాయకులు అయితే చెప్పుకోవాలి. ప్రధానంగా గడిచిన కొన్ని దశాబ్దాలుగా వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. గౌతు లక్షణ, మధ్య తులసిదాస్, కింజరపు ఎర్రనాయుడు వంటి దివంగత నేతలతో పాటు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, కింజరపు పచ్చినాయుడు లాంటి నేతలు కూడా ఆ పరంపరని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఆ పార్టీ అధిపతులతో సత్సంబంధాలే కాకుండా జిల్లా నిర్వహణ బాధ్యతలు ఎప్పటికప్పుడు భుజాలపై వేసుకుంటూ పార్టీకి విధేయులుగా ఉండడమే ఈ జిల్లా నాయకులకు ఆ పరమవాదిగా నడుస్తుంది. అయితే రామ్మోహన్ నాయుడు విషయానికి వచ్చేటప్పటికి ప్రధానంగా చూసుకుంటే తన తండ్రి దివంగత కింజరపు ఎర్రనాయుడు మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు రాజకీయ అనుభవం లేనప్పటికీ తండ్రి చనిపోయిన సెంటిమెంట్ తోడు 2014లో అప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకతను క్యాష్ చేసుకుని సునాయాసంగా సైకిల్ యాత్ర చేస్తూ దాదాపుగా జిల్లా వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేసి ఆ అత్యధిక మెజారిటీతో పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేస్తున్నారు. వచ్చిన అవకాశం 2 కేజీలా ఉపయోగించుకుంటూ ప్రజల్లోకి వెళ్తూ తండ్రి మార్పును రాజకీయంగా చేస్తూ అనతికాలంలో జిల్లాలో యూత్ లీడర్ గా కాకుండా అదేవిధంగా జిల్లాలో ప్రధాన నాయకుడిగా ఎదిగారని చెప్పుకోవాలి. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటించడం కాకుండా ఎదురు వచ్చిన ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరిస్తూ వారి సమస్యకు పరిష్కారం చూపిస్తూ ప్రజానాయకుడిగా పేరు సంపాదించుకొని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే లోక్సభలో తన వాగ్దాడితో అంతర్జాతీయ స్థాయిలో పర్యటనలో తనదైన స్థాయి నడవడంతో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పుకోవాలి. వాస్తవానికి చూసినట్టయితే 2019 ఎన్నికలైతే ఎంపీ రామ్మోహన్ నాయుడుకు గట్టి షాక్ ఇచ్చాయని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటికే ఫ్యాన్ రాష్ట్ర వ్యాప్తంగా వేయడంతో అటువంటి పక్కన వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసిన వ్యక్తిపై అతి స్వల్ప మెజారిటీతో గెలిచారని చెప్పుకోవాలి. అయితే ఆ దువ్వాడ శ్రీనివాస్ పై దాదాపుగా 7,000 పైచీలకు ఓట్లతో మాత్రమే గెలిచారు. అయితే అదే ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపుగా వైసీపీ అభ్యర్థి పేడాడు తిలకపై దాదాపుగా 3 లక్షల పైచీలకు ఓట్లతో గెలిచి హ్యాట్రిక్ సాధించారని చెప్పుకోవాలి. పార్లమెంట్ లో చూసినట్టయితే ఉత్తరాంధ్ర సమస్యలపై అనర్గళంగా మాట్లాడిన ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో పాటు సబబేనని అటు జిల్లా వాసులు అటు టీడీపీ నాయకులు కూడా మాట్లాడుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఉత్తరాంధ్ర సమస్యలే కాకుండా రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్ లో సంభవించడమే కాకుండా అదేవిధంగా జిల్లాలో సమస్యలు కూడా అనేక సార్లు పార్లమెంట్ లో లేవనెత్తే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు చూసినట్టయితే గతంలో వైసీపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ కిల్లి కృపారానికి కూడా కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. అదే సాంప్రదాయానికి తరలిస్తున్నట్టు కనిపిస్తుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.